సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మనం అయితే నేర్చుకోబోతున్నాం. చాలామంది ఫ్రీ ఫైర్ ఎట్లా ఆడాలో తెలీదు, కానీ ఫ్రీ ఫైర్ నేర్చుకుందామని అయితే అనుకుంటున్నారు. సో వాళ్ళకైతే ఈ యొక్క వీడియో బాగా యూజ్ అవుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను వచ్చేసి నా అకౌంట్ వచ్చేసి ఇది అనమాట. టాపప్ ఏం చేయలేదు, టాపప్ అసలు చేయకండి, మీరు కూడా చేయకండి టాపప్. ఎందుకంటే టాపప్ చేస్తే డబ్బులు దొబ్బెట్టుకోవడం తప్పితే లగ్జరీగా కనపడాల్సింది లైవ్లో, మనం గేమ్లో కాదు, లైవ్లో. మీరు వచ్చేసి అస్సలు టాపప్పే చేయకండి. నేను కూడా టాపప్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా చేయలేదు. పెద్దోళ్ళైనా సరే నేను టాపప్ అస్సలు చేయను. ఒకవేళ బాగా అవసరం ఉంది అని అనుకుంటేనే నేనైతే టాపప్ చేస్తాను. ఇక్కడ గెట్ ఇన్ ఆప్షన్ ఉంది కదా, ఒకవేళ మీరు అకౌంట్ లాగౌట్ చేయాలనుకుంటే ఇదైతే యూజ్ అవుతుంది. ఇదిగోండి చూసుకోండి, ఇక్కడ నేమ్ ఉంది కదా, ఇక్కడ జైత్ర ఉంది చూడండి. ఇదిగోండి ఇక్కడ కొడితే మీకు ఇట్లా వస్తుంది. ఇక్కడ మీద కన్ఫర్మ్ కొట్టేసామనంటే ఇది మీ అకౌంట్ ఎక్కువ పోతుంది. సో నేను ఇప్పుడు నా గూగుల్ అకౌంట్ లాగిన్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ ఈ 3 డాట్స్ మోర్ మీద క్లిక్ చేసి ఇది మిడిల్లో గూగుల్ కొట్టి నా దగ్గర ఒకే ఒక అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ ఇది నేనైతే లాగిన్ చేస్తున్నాను. లాగిన్ అయితే అవుతుంది. ఇదిగోండి లాగిన్ అయితే అయ్యింది. ఇది ఒక నూబ్ అకౌంట్ అనమాట, 6 లెవెలే. సో స్టార్టింగ్ వచ్చేసి మీరు ఇదిగోండి ఈ స్టార్ట్ బటన్ పైన ఉన్న ఇక్కడ ఈ బ్యాటిల్ రాయల్ అని ఉంది చూడండి. ఈ బ్యాటిల్ రాయల్ అని ఉన్న దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కింద ఇక్కడ ట్రైనింగ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇది ట్రైనింగ్ స్టార్ట్ కొట్టింది. ఇంకా స్టార్ట్ కొట్టిన తర్వాత ఇది వచ్చేసి నా సెట్టింగ్స్ అనమాట. మీకు స్టార్టింగ్లో వేరే సెట్టింగ్స్ అయితే వస్తాయి. మీరు కానీ సెట్టింగ్స్ క్లిక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు మ్యాప్ కనబడుతుంది కదా, ఈ మ్యాప్ పక్కన ఇక్కడ సెట్టింగ్స్ లాగా కనబడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ కింద చూసేయండి, ఒకటి ఎల్లో కలర్ బటన్ కనబడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు సెట్టింగ్స్లోకి వచ్చేస్తారు. మీరు ఇక్కడ 1, 2, 3 చాలా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు మీ ఫ్రెండ్స్కి సెట్టింగ్స్ చేసుకోవాలనుకుంటే నేను దానికి సపరేట్గా ఇంకో వీడియో అయితే పెడతాను. ఇది మొత్తం 7 డేస్కి వచ్చేసి వీడియో అనమాట, చూసుకోవచ్చు. ఇది అన్నమాట మన క్యారెక్టర్. ఇక్కడ మీకు ఫిస్ట్, ఇది ఫిస్ట్ అన్నమాట. ఈ ఫిస్ట్ ట్యాప్ చేయొచ్చు, డ్రాగ్ చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు దీంతో. నేనైతే నా సెట్టింగ్స్లో నా దగ్గర 2 ఫైర్స్ అయితే ఉంటాయి ఎవరికైనా సరే. ఆ 2 ఫైర్స్లో ఫస్ట్ ఫైర్ ఇంకెక్కడైనా పెట్టుకోండి, కానీ నార్మల్గా ఈ ఫైర్ మాత్రం ఇక్కడే పెట్టుకోండి. ఇది వచ్చేసి ఫిస్ట్ అన్నమాట. ఫిస్ట్ హెడ్, బాడీ, లిమ్స్, కాళ్ళు, ఇట్లా అనమాట. ఎక్కడ పడితే అక్కడ కొట్టచ్చు. అదేంటి బ్రో ఫ్రీ ఫైర్లో గన్స్ ఉండవా అని అనుకుంటారేమో. ఇక్కడ ఓపెన్, దీని దగ్గరికి వస్తే ఇక్కడ మీకు ఓపెన్ అని కనపడుతుంది కదా, దీని దగ్గర నేను ఎట్లా పరిగెట్టుకుంటూ వస్తాను అనుకుంటున్నారా. ఇక్కడ మీకు జాయ్ స్టిక్ కనపడుతుందా, జాయ్ స్టిక్తో ఇట్లా పైకంటే మీరు ఇక్కడ రన్ చేస్తారు. ఇదిగోండి అక్కడ రన్ బటన్ ఉందా, అక్కడ రన్ చేస్తారు. మరి ఇక్కడ పైన ఇదేంటి బ్రో ఇది రన్ బటన్ పైన అని అనుకుంటున్నారా. ఇది వచ్చేసి రన్ బటన్ పైన ఉన్నది వచ్చేసి మ్యాప్ అనమాట. మీకు వేరే దాంట్లో ఇంకా వేరేలాగా అయితే వస్తుంది. ఇది వచ్చేసి మన మ్యాప్ అనమాట. టోటల్గా మనం వచ్చేసి ఇక్కడ ఉన్నాం అన్నమాట. సో ఇప్పుడు మనం గన్స్ కొనుక్కోనికి అయితే వెళ్దాం. స్టార్టింగ్ మీకు ఏం చెప్పిన జాయ్ స్టిక్తో ముందుకంటే ఇక్కడ మీకు ఇట్లా కూడా వస్తుంది. లేకపోతే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు మ్యాచ్, డ్రా అంటే మీకు జంప్ బటన్ కనిపించదు, కానీ జాయ్ స్టిక్తో ముందుకంటే వచ్చేస్తుంది. ట్యాప్ వచ్చేసి మీరు జంప్ బటన్ మీద ట్యాప్ చేస్తేనే రన్ బటన్ మీద ట్యాప్ చేస్తేనే మీరు రన్ అవుతారు అన్నమాట. నేను వచ్చేసి దీంట్లో పెట్టుకున్నా అంటే నాకు ట్యాప్ అయినా వర్క్ అవుతుంది, లేకపోతే డ్రాగ్ అయినా వర్క్ అవుతుంది. కావాలంటే చూసుకోండి. ఇచ్చేది తిరిగాను,
రన్ కొట్టాను, వెళ్ళాడు. దాని తర్వాత ఇట్లా డ్రాగ్ చేశాను, వెళ్ళాడు. సో ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ ఓపెన్ అని చెప్పేసి ఒకటి కనపడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ గన్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ పైన దీంట్లో సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది వచ్చేసి ఎస్ఎంజీ గన్స్లో అన్నమాట. ఎస్ఎంజీ గన్స్లో స్టార్టింగ్ బిగినర్స్కి వచ్చేసి బైజాన్ అయితే బెస్ట్. బైజాన్ వచ్చేసి నేను బైజానే రిఫర్ చేస్తానన్నమాట. స్టార్టింగ్ బైజాన్ తీసుకోండి షార్ట్ రేంజ్కి. లాంగ్ రేంజ్కి వచ్చేసి మీరు ఏం చేసుకుంటారు, ఇది గ్రోజా ఎక్స్ కానీ తీసుకోండి. నేనైతే గ్రోజా ఎక్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ బై ఆప్షన్లో ఉంది కాబట్టి. అండి ఇట్లానే ఉంచారంటే మీకు అక్కడ బాడీకి మాత్రమే ఎనిమికి అయితే ఉండిపోతుంది. సెకండ్ ఫైర్ మీదై ఉండాలి. సెకండ్ ఫైర్ అంటే ముందు ఎనిమి కాల్చిన తర్వాత మీరు కాల్చాలి. ఫస్ట్ ఎవరైతే కాలుస్తారో వాళ్ళు అట్లా ఉండిపోతారు. ఇట్లా జంప్ చేసి కాల్చాలి. జంప్ చేసి కాల్చితే అది హెడ్కి లాక్ అయ్యిద్ది. ఈక్వల్గా పెట్టుకోండి. జంప్ చేసి కాల్చింది. పోనీ మీకు వద్దు బ్రో, నాకు జంప్ చేయను కానీ నాకు హెడ్కే లాక్ అవ్వాలి అని అనుకున్నట్టయితే ఇట్లా డ్రాగ్ చేయండి. ఫైర్ బటన్ డ్రాగ్ చేయండి. మమ్మీ సరే చేస్తా. బ్రోస్ అది వచ్చేసి మా మమ్మీ అనమాట. ఏమనుకుంటుంది, మాకు అప్పులు ఇచ్చేటోళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళని తిడుతుంది. నాన్న కూడా కాదు అనమాట. ఈ ఫైర్ బటన్ మీద ట్యాప్ చేస్తే డ్రాగ్ చేయండి, అప్పుడు హెడ్కి తాకు. ఫైర్ బటన్ మీద ట్యాప్ చేస్తూ డ్రాగ్ చేయండి. అదేంటి బ్రో, వీడిని కాలిస్తే వీడు ఆటోమేటిక్గా వస్తుంది, కానీ వీడిని కాలిస్తే వీడు కావాలి అని అనుకోకండి. ఇది వచ్చేసి ఫస్ట్ మీకు స్టార్టింగ్కి అనమాట. ఇది వచ్చేసి ఎంత డ్యామేజ్కి వస్తాడో అని చెప్పేసి చూపించడానికి అనమాట. మీరేం ఫిగర్ తీసుకోకండి. ఇప్పుడు మనం గేమ్లోకి అయితే వెళ్దాం. బాట్ లాగానే చేద్దాం మనం కూడా, అంటే మీకు బిగినర్స్ కాబట్టి బిగినర్స్కి మనం ఇక్కడ బాట్ ఇట్లా వచ్చి బాడీ స్టార్ట్ చేసి ఉంటాయండి మీరు. అదేంటి బ్రో, మీకు ఆల్రెడీ వచ్చు కదా, అందుకే మీకు ఆటోమేటిక్గా బాడీ కనెక్ట్ అయిపోతుంది. మాకు కనెక్ట్ అవ్వట్లేదు ఏంటి బ్రో అని అనుకోకండి. ఇవ్వండి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఫస్ట్ దీంట్లో డిఫాల్ట్లో పెట్టుకుంటే ఎక్కడైనా సరే మీకు అట్లా వచ్చేస్తుంది. సో తను ఆగానే యూజ్ చేస్తుంది కదా, MP40 అనమాట దాని పేరు. MP40ని మనం ఇక్కడ ఓపెన్ ఆప్షన్ మీద ఒక ట్యాప్ చేసి ఇక్కడ స్టార్ కనపడుతుందా, స్టార్ ఇక్కడ యామోస్ ఏది పడితే అవి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మెడికిట్స్ అన్నీ తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ ఇదిగోండి దీని మీద ట్యాప్ చేసి దీన్ని బై కొడితే దీనికి ఇక్కడ ఓపెన్ వస్తుంది. దాని మీద ట్యాప్ చేస్తే మీకైతే ఇది వచ్చేస్తుంది. ఇది కింద ఇక్కడ రీలోడ్ చేసేటప్పుడు ఇక్కడ ఒకటి వస్తుంది చూసారా, ఇది వచ్చేసి గన్ షేక్ అనమాట. ఇది కాల్చిన తర్వాత ఇక్కడ ఒకటి రీలోడ్ ఆప్షన్ లాగా కనబడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే కూడా మీకు ఇక్కడ రీలోడ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకి డీజే అలోక్ అనమాట. నా క్యారెక్టర్ వచ్చేసి అలోక్ కాబట్టి నాకు ఇట్లా వస్తుంది. నేను అలోక్ పెట్టుకున్నాను. మనం వచ్చేసి ఇంకా రాయల్లోకి అయితే వెళ్ళిపోతాం. దాని లోపల నుంచి చాలు మనం ఇంక వెళ్ళిపోతాం. నేను చేయాల్సిన అవసరం లేదు. చచ్చాడు ఒకడు, వాడు జంప్ చేస్తున్నప్పుడు నేను ఈజీగా హెడ్కి కనెక్ట్ అవుతుంది. సరే జంప్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా హెడ్కి కనెక్ట్ అవుతుంది. అట్లా అనమాట. మీరు ముందు తీసుకోవాలంటే మీకు ఆటోమేటిక్గా ప్రిఫర్ అయితే వచ్చేస్తుంది. మీరు ఫస్ట్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తుంది. ట్రైనింగే స్టార్ట్ చేస్తుంది. ఇట్లా జంప్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా హెడ్కి కనెక్ట్ అవుతుంది. లేకపోతే ఈ ఫైర్ బటన్ మీద
ట్యాప్ చేస్తే డ్రాగ్ చేయండి, ట్యాప్ చేస్తే డ్రాగ్ చేయండి, ట్యాప్ చేస్తే డ్రాగ్ చేయండి, ఇంకా ట్యాప్ చేస్తే డ్రాగ్ చేయండి. రెడ్ నెంబర్ పడుతుందిగా, రెడ్ నెంబర్ అంటే మనకి హెడ్ షాట్ అనమాట. రెడ్ నెంబర్ అంటే హెడ్ షాట్, ఎల్లో నెంబర్ అంటే బాడీ షాట్. ఇదిగోండి ఇట్లా గ్రోజా తీసుకుని హెడ్ కొట్టచ్చు. గ్రోజా వచ్చేసి లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్ రెండిట్లో అయితే పనికొస్తుంది. ఎందుకంటే గ్రోజా ఈజ్ ది బెస్ట్ గన్ అనమాట ఏ దేంట్లో. వాడు చూసాడు, వాడు హ్యాకర్ లాగా ఉన్నాడు గైస్. ఓపిటి గిట్టుకు లాగేస్తున్నాడు, ఓపిటి గిట్టుకు లాగేస్తున్నాడు. వాడు అట్లా కూర్చుంటే మనకి ఎదురు. మీరు ఈ సిట్ ఆప్షన్ మీద డ్రాగ్ చేసి, ఈ సిట్ ఆప్షన్ మీద కూర్చుని సిట్ ఆప్ మీద డ్రాగ్ చేస్తే, సిట్ మీద ట్యాప్ చేసి కూర్చుని ఉన్నారంటే అప్పుడు మీకు వచ్చేసి బాగా హెడ్సెట్స్ అయితే పడతాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంతవరకు